కృష్ణా జిల్లా కడవకొల్లులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇళ్లు కూల్చేందుకు జేసీబీలతో అధికారులు రావడంతో జేసీబీని అడ్డుకుని రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు గ్రామస్తులు. ఈ ఎండలో బైఠాయించడంతో పలువురు మహిళలు స్పృహ కోల్పోయారు. ఇళ్లు కూల్చవద్దని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ను కలిశామంటున్నారు బాధితులు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడానికి వచ్చారని, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. సెక్రటరీ ఎంఆర్ఓ ఈఆర్ఓ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా 3 రోజుల మట్టి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని టీం అని. మేమందరం కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారు సానుకూలంగా మాట్లాడారు. మీ ఊర్లో మీరు పరిశీలించుకోండి పని ఇద్దాం చెప్పారు. ఇక్కడికి వస్తే ఎవరో మమ్మల్ని పట్టుకోవట్లేదు. పెట్టకుండా ఇవాళ వచ్చేసి జేసీబీతో కూల్చేస్తామని చెప్పి బండి తీసుకొచ్చారు. మేమేం చేయాలి తెలియక మేము అందరం అర్థం కూర్చున్నాం. నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కలమని చెప్పారు. నలుగురు ఎవరో చెప్పలేదు. ఆయన పేర్లు చెప్పలేదు. ఆ నలుగురు ఎవరంటే పలానా పాస్టర్ బాబు గారు, శ్రీ గారు ఆయన నలుగురు కలమన్నారు. గోదకృష్ణ గారు అందరూ కలమన్నారు. ఎవరో మాకు ఇవ్వాల్సింది అంటున్నారు. కానీ మేము కూడా చేస్తామంటున్నాం. టైం కావాలి. ఇప్పుడంటే మరి భర్తలు లేరు, పిల్లలతో ఉన్నారు. సామాన్యులు ఎక్కడ తెచ్చుకుంటారు? అద్దెకిల్లు లేవు. 4,000 రూపాయలు అద్దె అంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తలదాచుకుంటే కూడా లేదు. అన్నీ అనుకూలంగా ఉంటే ఖాళీ చేద్దాం. మేము కూడా సిద్ధమయ్యాం. మొన్న మధ్యాహ్నం వచ్చి చెప్పారండి, తెల్లారి సాయంత్రం కల్లా తీసేయమన్నారు. ఇప్పుడంటే ఎక్కడైందంటే అవన్నీ మాకు అనవసరం అమ్మా, మేము తీసేయాలంటే తీసేయాల్సిందే, మాదేం లేదు, పైనుంచి ప్రెస్లు వచ్చింది, ఏం చేయలేదు. అక్కడికే చెప్పాం, మా ఆయన హార్ట్ పేషెంట్ అండి, ఎవ్వరు లేరు మాకు వెనక ముందు, ఏదైనా ప్లేస్ దొరికేదాకా మాకు యాతనే కదండి, వ్యాపారం మాది, అప్పటికప్పుడు తీసేయమంటే ఎలాగండి అని కూడా అడిగాం. అవన్నీ మాకు అనవసరం అమ్మా, పైనుంచి వచ్చింది, తీస్తారా తీరా, రేపు పొద్దున్న 4 వచ్చి కరెంట్ కట్ చేసేస్తాం, మీ తిప్పలు మీరు పడండి, మాకు అనవసరం, ఇప్పుడు వచ్చేస్తున్నాం మేము అని చెప్పారండి. 3 రోజుల క్రితం చెప్పారు, తెల్లారి సాయంత్రానికి వచ్చేస్తున్నాం అన్నారు. మళ్ళీ మేమందరం బోడే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. వచ్చినాక మళ్ళీ నిన్న తీయట్లేదు అని ఒక ఆయనే ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడేమన్నారు, అలా కాదు తీసేయాల్సిందే అని చెప్పారు. బొక్కులతో వచ్చేస్తున్నాం, తీస్తే తీసుకోండి లేదా కాళ్ళలో తోసేస్తాం అని చెప్పారు. అదండి ఇప్పుడు మేము ఉండి లేని సంసారాలు మావి, వెనక ముందు ఎవ్వరు లేనోళ్ళం. మా ఆయన గారు హార్ట్ పేషెంట్, ఆయన ఏ పని చేయలేడు, ఏదో బడ్డీ కొట్టి అమ్ముకుని బతుకుతున్నాం, ఇది తీసేయాల్సిందే అన్నారు. ఎక్కడ స్థలం దొరక్క కోరంబాగ్ స్థలాన్ని 2 లక్షలు పెట్టి అల్లుడు కొనిచ్చారు మాకు. కొనిస్తే ఏదో ఆయన అసలు ఏ పని చేయలేడు, ఇది నేను చెప్పడం కాదు, ఊళ్ళో అందరికీ తెలిసిన సంగతి అది ఏదో చిన్న బడ్డీ కొట్టుకుని పెట్టుకుని బతుకుతున్నాం, తీసేస్తారా కాళ్ళ తోసేయమంటారా అని అడుగుతున్నారండి. అదండి మా బాధ.